Hello all, welcome to my channel. So I'm back with my Sankranti decoration details that some of you guys have asked for. So నా DIYs and నా ideas షేర్ చేస్తాను దీంట్లో, అండ్ దీస్ డాల్స్ గురించి కూడా నేను చెప్తాను. దీస్ ఆర్ ఆల్ లైక్ శ్రీరామ్ సమృద్ధి, కొండపల్లి డాల్స్ అండ్ ఏడికొప్పాక డాల్స్. సో వీటి గురించి కూడా నేను డీటెయిల్స్ ఇస్తాను మీకు. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, నేను బిఫోర్ ఐ స్టార్టెడ్ ద డెకరేషన్ ఈ కైట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. ఇది నేను లైక్ ఒక 1.5 day ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఐ గాట్ దీస్ పేపర్స్ ఫ్రమ్ డాలర్ స్టోర్. యాక్చువల్గా నేను ఇవి థిక్ కార్డ్ స్టాక్ పేపర్స్ లాగా ఉంటాయని అనుకున్నాను, షీట్స్ లాగా, బట్ దే ఆర్ నాట్ దట్ థిక్. నేను ఫస్ట్ రియలైజ్ అవ్వలేదు తీసుకున్నప్పుడు, బట్ ఇట్ డిడ్ సఫైజ్ మీ. నాకు ఇవి రిక్వైర్మెంట్కి మ్యాచ్ అయిపోయినాయి, జస్ట్ కైట్స్కే కాబట్టి. సో బేసిక్గా ఇవి A4 సైజ్ షీట్స్ అనమాట. సో నేను 8x8 inches స్క్వేర్ షేప్లో కట్ చేసి పెట్టాను. దట్స్ మై కైట్ సైజ్. అండ్ దెన్ టు డెకరేట్ ద కైట్ నేను ఒక ట్రయాంగిల్ షేప్ అండ్ ఒక స్క్వేర్ షేప్ లైక్ 2x2 inches సైజ్లో కట్ చేసుకొని ఇలా కైట్ పైన అండ్ కింద స్టిక్ చేశాను. అండ్ దెన్ దోస్ లైన్స్ ఐ హ్యావ్ డ్రాన్. జస్ట్ ఇమాజిన్ కైట్కి షేప్ ఎలా వేస్తే బాగుంటుంది అని చూసుకొని ఆ షేప్స్లో నేను అక్కడ ఏమి డెకరేషన్ చేయకుండా జస్ట్ థిక్ స్కెచ్తో నేను జస్ట్ లైనింగ్ వేసేసాను. జస్ట్ కీప్ డాట్స్ ఫస్ట్ అండ్ దెన్ మేక్ ఎ లైన్, సో అది నీట్గా వస్తుంది మీకు. నేను బేస్డ్ ఆన్ ద బ్యాక్గ్రౌండ్ నేను మల్టీ కలర్స్ కొన్ని ప్రిపేర్ చేసుకున్నాను కైట్స్ అకార్డింగ్ టు ద బ్యాక్గ్రౌండ్. సో వాట్ ఎవర్ ద డెకరేషన్స్ దట్ ఐ హ్యావ్ డన్ అన్నీ 1.5 days చేసేసాము మేము. ఎందుకంటే మై స్కెడ్యూల్ ఇస్ సో బిజీ, నేను ముందు అంత ప్రిపేర్ అవ్వలేదు. సో ప్రిపరేషన్స్ అండ్ దట్ DIYs అండ్ ఆల్ దట్ డెకరేటింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ఆల్మోస్ట్ 1.5 days. సో మా కజిన్స్ వచ్చారు. సో లైక్ ఐ సెడ్ ఇన్ ద ప్రీవియస్ వీడియోస్ దే హెల్ప్ మీ అలాట్. సో అందుకనే లైక్ యూనో బాగా చేసేసుకోగలిగాము. సో ఇలా నేను కైట్స్ చూస్తున్నారు కదా, డిఫరెంట్ మల్టీ కలర్స్లో ప్రిపేర్ చేసుకున్నాము. అండ్ ఈ ఫ్యాబ్రిక్ నేను జాన్లో తీసుకున్నాను. దిస్ కలర్ వాజ్ ఇన్ మై మైండ్. ఐ ఫెల్ట్ ఈ కలర్ అయితే పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది ఈ కైట్స్ థీమ్కి అని నాకు అనిపించింది. కొన్ని నేను అన్నీ మ్యాచ్ చేసుకొని చూసుకున్నాను. అండ్ ఫైనలీ ఐ డిసైడెడ్ టు గో విత్ దీస్ కలర్స్, దట్ yellow, purple and green. Green was like mandatory in my list అనమాట. అది నా దగ్గర లేదు. సో that was the purchase I had to do. The whole decoration was like done in like less than like $20 maybe. So
సో వన్ టిప్ దట్ ఐ వాంట్ టు గివ్ ఈజ్ లైక్ ఎలాంటి టైప్ ఆఫ్ ఈవెంట్కి ఎలాంటి కలర్స్ ఫ్యాబ్రిక్స్ థీమ్ మ్యాచ్ అవుతుంది అని ఒక ఐడియా పెట్టుకోవాలి ముందు. సో ఫర్ మీ నేను ఫస్ట్ నుంచి లైక్ సంక్రాంతికి డిఫరెంట్ థీమ్స్ చేయొచ్చు, బట్ దిస్ టైమ్ ఐ వాంటెడ్ టు ట్రై కైట్స్. సో కైట్స్ అంటే మల్టీ కలర్స్ ఉండాలి అండ్ ఈ కైండ్ ఆఫ్ లైక్ పేస్టల్ అండ్ మరీ ట్రెడిషనల్ కలర్స్ కూడా ఉంటే బాగుంటుంది. కాబట్టి ఇలా కలర్ఫుల్ కైండ్ ఆఫ్ మీడియం టోన్స్లో ఉండాలి కాబట్టి నేను ఈ కలర్స్ పిక్ చేసుకున్నాను అండ్ దే రియలీ వర్క్డ్ అవుట్ పర్ఫెక్ట్. సో మేక్ ష్యూర్ యూ హ్యావ్ దట్ ఐడియా. కలర్ కాంబినేషన్స్ అనేది ముందే చూసుకోవాలి. సో నవ్ ఫ్యాబ్రిక్స్ అన్నీ సెట్ చేసేసాము బ్యాక్గ్రౌండ్లో అండ్ దట్ కైట్స్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మల్టీ కలర్స్ అని నేను అవన్నీ ఒక వూల్కి ఫస్ట్ స్టిక్ చేశాను. వూల్ కూడా నేను డిఫరెంట్గా ఉండాలని మల్టీ కలర్స్ వూల్ తీసుకున్నాను ఇలాగా. అండ్ దెన్ 5 layers ఆఫ్ కైట్స్ పెట్టాను నేను, ఇఫ్ యూ అబ్జర్వ్. సో అవన్నీ నేను పైన ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసేసాను. సో ఓ మై గాడ్, మై డాడ్ ఈజ్ వెరీ బిగ్ హెల్ప్ టు మీ. ఇక్కడ చూస్తున్నారు కదా, హీ వాజ్ సచ్ అ బిగ్ హెల్ప్ ఫర్ మీ ఇన్ ఆల్ ద టాస్క్స్. So they were helping me in setting up all the stuff. So now kites kuda anni pettesamu and this is how the look it is. And next nenu sides ki oka different ga traditional look kuda koncham ravali ani nenu idi plan chesanu. I got these sheets from dollar store. Ivi canvas sheets anamata. సో విత్ దిస్ నా దగ్గర కొన్ని వుడెన్ బీడ్స్ అవన్నీ ఉన్నాయి. సో వాటితోని డిఫరెంట్గా ఒకటి స్ట్రింగ్ ప్రిపేర్ చేద్దాము ట్రెడిషనల్గా అని దిస్ థాట్. సో ఫస్ట్ నేను అక్రిలిక్ పెయింట్స్తో బేస్ రెడ్ వేసేసుకున్నాను కొలం వేసే ముందు. సో ఇదంతా కూడా నేను 1 day ముందే చేశాను, చెప్పాను కదా, లైక్ didn't had much time, it was like very tight schedule, but still it worked out, made it worked out. Nights కూర్చొని చేసాము. ఇది ముందు రోజు నైట్ వేసేసి అన్నీ నేను ట్రై చేసి పెట్టేశాను. యాక్చువల్లీ 5 ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఐ కుడ్ ఓన్లీ మేక్ ఇట్ 2. సో వాటితో నేను 2 టైం లేదు కాబట్టి 2 క్యాన్వాస్ ప్రింట్స్తోనే నేను డిఫరెంట్గా ప్లాన్ చేశాను. సో లెట్స్ పుట్ దట్ ఎ సైడ్. అండ్ సైడ్కి మేము బొమ్మల కొలువు అరేంజ్మెంట్స్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ మీరు గోలు స్టెప్స్ చూస్తున్నారు కదా, సో దీనికి యూ డోంట్ హ్యావ్ టు గో అవుట్ అండ్ స్పెండ్ అ లాట్ ఆఫ్ మనీ. నేను మా కిడ్స్ డైపర్ బాక్సెస్ ఉన్నాయి కదా, వాటితోని ప్రిపేర్ చేసేసాను విత్ 0 cost. సో ఎవ్రీ టైమ్ మీ దగ్గర ఉన్న లైక్ ఎనీ అమెజాన్ బాక్సెస్ ఆర్ ఎనీ కార్డ్బోర్డ్ బాక్సెస్ దట్ యూ హ్యావ్, వాటితో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు, డిఐవై చేసుకోవచ్చు. అన్నీ కట్ చేసేసి సైడ్ స్టాండ్స్ అండ్ ఫ్రంట్ స్టెప్స్ కూడా చేసేసుకోవచ్చు విత్ కార్డ్బోర్డ్స్. విత్ మీ ఐ హ్యాడ్ లాడ్ ఆఫ్ డైపర్ బాక్సెస్ అనమాట. సో నేను వాటితోని ఈ స్టెప్స్ ప్రిపేర్ చేశాను, అన్నీ లైక్ స్టిక్ చేసేసి పర్ఫెక్ట్గా వచ్చింది. ఇట్స్ 3 step బట్ చాలా స్పేషియస్గా ఉండింది టు పుట్ మోర్ స్టఫ్ అనమాట. అండ్ మీరు ఈ చూస్తున్న డాల్స్ అన్నీ అండ్ ఆ బ్యాక్ డ్రాప్స్ అండ్ ఆ స్ట్రింగ్స్, ప్యారెట్స్, ఎవ్రీథింగ్ ఆర్ శ్రీరామ్ సమృద్ధి ప్రోడక్ట్స్. The quality and the coloring and the look and feel of that products is like really good. So నేను ఈ ఫ్రాంచైజ్ తీసుకున్నాను శ్రీరామ్ సమృద్ధి ప్రోడక్ట్స్ది. సో ఐ హ్యావ్ ఆల్ దీస్ ఇన్ స్టాక్. నేను ఇది డిస్ప్లే చేయడానికి ఫెస్టివల్ రోజు ఇలా అరేంజ్ చేసి పెట్టాను టు డిస్ప్లే ఆల్ ద ప్రోడక్ట్స్ టు షో ఇట్ యూ గైజ్. మీకు ఇందులో ఎనీ ప్రోడక్ట్ దట్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ మీరు వెబ్సైట్ రీచ్ అవ్వచ్చు ఆర్ యూ గైజ్ కెన్ రీచ్ అవుట్ టు మీ టు పర్చేస్ ఆల్ దీస్ ప్రోడక్ట్స్. వీ హ్యావ్ లాట్ ఆఫ్ అదర్ థీమ్స్ ఆల్సో. నేను దీనికి రిలేటెడ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ ఫేస్బుక్ పేజ్, వెబ్సైట్ అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. యూ గైస్ కెన్ గో త్రూ ఆల్ దోస్ లింక్స్. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, లైక్ ఐ సెడ్, మీరు ఇన్స్టాగ్రామ్లో రీచ్ అవ్వచ్చు ఆర్ ఫేస్బుక్లో రీచ్ అవ్వచ్చు. యూ గైస్ హ్యావ్ మై వాట్సాప్ లింక్ ఇన్ మై ఫేస్బుక్ అకౌంట్, సో అక్కడ కూడా మీరు రీచ్ అవ్వచ్చు. అండ్ దిస్ ఇస్ నెక్స్ట్ డే. సో నేను కొలం స్టార్ట్ చేశాను.
ఇట్ టర్న్డ్ అవుట్ రియలీ గుడ్. నేను యాక్చువల్గా ఫస్ట్ టైం వేస్తున్నాను ఇట్లా క్యాన్వాస్ మీద. ఇది నాకు ఐడియా ఎప్పటి నుంచో ఉండింది, బట్ టైం రావాలి కదా. సో ఫైనలీ సంక్రాంతి అంటేనే ముగ్గులు అండ్ కైట్స్ ఆల్ దట్, అవన్నీ థీమ్స్కి మ్యాచ్ అవ్వడానికి నేను ఇవన్నీ యాడ్ చేశాను కాన్సెప్ట్లో, ఈ డెకరేషన్లో. మీరు ఇది నెంబర్ 2 బ్రష్ ఆర్ 4 బ్రష్తో కూడా వేయచ్చు, డిపెండ్స్ ఆన్ హౌ మచ్ థిక్నెస్ యూ వాంట్. ఇక్కడ నేను యూస్ చేసిన కలర్స్ అక్రిలిక్ కలర్స్ అనమాట అన్నీ. నేను ఫస్ట్ మిడిల్లో వేసాను ముగ్గు, అండ్ దెన్ లేటర్ ఐ థాట్ ఇంకా ఫుల్నెస్ ఉంటే బాగుంటుంది అని చెప్పి నేను కార్నర్స్కి కూడా ఈ డిజైన్ ఇట్లా వేశాను. ఇలా బ్రష్తో వేయలేను అని అనుకునే వాళ్ళు యాక్చువల్గా వైట్ మార్కర్స్ అక్రిలిక్ పెన్స్ కూడా దొరుకుతాయి, సో వాటితో కూడా వేయచ్చు. మార్కర్స్లో కూడా మార్కర్ టిప్స్, థిక్నెస్ అండ్ థిన్ పెన్స్ కూడా ఉంటాయి. మనకి ఎంత థిక్నెస్ కావాలి, ఎంత థిన్గా కావాలి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద డిజైన్ అని చూసుకొని యూ కెన్ చూస్ ద మార్కర్స్. మీకు ఐడియా కోసము నేను మార్కర్స్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. నాకు ఈ ముగ్గు వేస్తున్నంతసేపు చాలా రిలాక్సింగ్గా అనిపించింది. ఇదే కాదు, ఎనీ డెకరేషన్ ఆర్ ఎనీ డిఐవైస్, లైక్ ఐ ఆమ్ టోటలీ ఇంటూ ఇట్. ఇలాంటివి డెకరేషన్ ఆర్ హోమ్ డెకర్ ఐడియాస్ అండ్ వీడియోస్ మీరు నా ఫ్యూచర్ వ్లాగ్స్లో చూస్తూ ఉంటారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యూ గైజ్ వాంట్ టు సీ మోర్ వీడియోస్ ఆన్ దట్. లుక్ ఎట్ ద అవుట్పుట్, ఎంత బాగా వచ్చిందో ముగ్గు. ఐఎమ్ రియలీ సాటిస్ఫైడ్. సో ఈ క్యాన్వాసెస్ ఆర్ నాట్ దట్ హెవీ, సో చాలా లైట్ వెయిట్ ఉన్నాయి కాబట్టి మీరు డైరెక్ట్ ఇలా కూడా బ్యాక్ డ్రాప్లో మీ డెకరేషన్ థీమ్ని బట్టి స్టిక్ చేసుకోవచ్చు. బట్ నేనేం చేశాను అంటే నా మిడిల్ పార్ట్ వాజ్ ఆల్ ఫుల్ కాబట్టి కైట్స్తో నేను సైడ్స్కి వీటిని ఒక స్ట్రింగ్స్ లాగా ప్రిపేర్ చేశాను. అండ్ ఆ వులెన్ థ్రెడ్కి ఐ మేడ్ ఎ స్ట్రింగ్ అవుట్ ఆఫ్ విత్ ఆల్ ద ఎకో ఫ్రెండ్లీ ఫ్లవర్స్ అండ్ వుడెన్ బీడ్స్, ఆ శ్రీరామ్ సమృద్ధి ప్రోడక్ట్స్తో. చాలా బాగా వచ్చింది అవుట్పుట్. చాలామంది నన్ను ఈ డిఐవై గురించి అడిగారు, సో ఐ వాంటెడ్ టు షో ఇట్ యూ గైస్. మీరు ఇఫ్ యూ వాంట్ టు బై దీస్ ప్రోడక్ట్స్ చెప్పాను కదా, యా ప్లీజ్ రీచ్ అవుట్ టు మీ. ఈ వీడియోలో ఉన్న ఫేవరెట్స్ మీకు ఏమైనా ఉంటే ఇప్పుడే మీరు కింద కమెంట్ సెక్షన్లో పెట్టేసేయండి. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను మీ కాంప్లిమెంట్స్ అండ్ కమెంట్స్ చూసి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో మీకు నచ్చినట్లయితే. ఈ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది, అండ్ యూ విల్ సీ ద అవుట్పుట్. హియర్ యూ గో. అండ్ నా నెక్స్ట్ డిఐవై వచ్చేసి ఈ కోలం బ్యాక్ డ్రాప్. ఇది మొత్తం నేనే చేశాను ఫ్యాబ్రిక్ బై చేసి. ఈ డీటెయిల్స్ అన్నీ నేను నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను, హౌ ఐ డెడ్ ఇట్ ఆల్. ప్లీజ్ వెయిట్ అండ్ వాచ్. సో నేను లాస్ట్ టైం వ్రతం మ్యారేజ్ యానివర్సరీ వ్రతం చేసినప్పుడు నేను ఇది బ్యాక్ డ్రాప్లో యూస్ చేశాను బ్యాక్గ్రౌండ్లో పూజకి. బట్ దిస్ టైం నాకు బ్యాక్గ్రౌండ్లో ఎక్కువ ట్రెడిషనల్ కలర్స్ ఉండకూడదు అని చెప్పి నేను దీన్ని కార్పెట్ లాగా యూస్ చేశాను. అండ్ ఇట్ టర్న్డ్ అవుట్ రియలీ గుడ్. అండ్ ఈ క్లాత్ చాలా బాగుంది. సో నా నెక్స్ట్ వీడియోస్లో అయితే మీరు డెఫినెట్గా చూస్తారు. యూ విల్ సీ దిస్ వీడియో విత్ మోర్ డీటెయిల్స్ అని, ఎలా చేశాను ఏంటి, వాట్ ఫ్యాబ్రిక్స్ ఐ యూస్డ్, వేర్ ఐ గాట్ ఆల్ దిస్. సో ప్లీజ్ కీప్ వాచింగ్ ఇన్ మై ఛానల్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫైనలీ లాస్ట్ థింగ్ లెఫ్ట్ ఈస్ ముగ్గు. సో యాక్చువల్గా నేను ఈ వెన్నది కుండ బ్యాక్ డ్రాప్లో నేను సెట్ చేద్దాం అనుకున్నాను విత్ సమ్ కార్డ్బోర్డ్, ఆర్ యాక్చువల్గా రియల్ కుండ తయారు చేద్దాం అనుకున్నాను. టైంకి బికాస్ ఆఫ్ మై స్కెడ్యూల్ ఐ కుడెంట్ మేక్ ఇట్. బట్ నాకు ఏం ఐడియా వచ్చింది అంటే ఇట్లా ముగ్గుతో ఐ కెన్ సఫైజ్ ద రిక్వైర్మెంట్ అనిపించి, అండ్ కృష్ణుడి ముందు ఈ వెన్న కుండ ముగ్గు వేస్తే బాగుంటుంది, మ్యాచ్ అవుతుంది అని నాకు థాట్ వచ్చి, సో నా రిక్వైర్మెంట్ని నేను ఇలా సెటప్ చేసేసుకున్నాను. సో దిస్ ఇస్ అవర్ ముగ్గు విత్ ఆల్ కలర్స్. సో సంక్రాంతి అనగానే మెయిన్ థింగ్ మనకు గుర్తొచ్చేది ముగ్గులతో పాటు ఇంకొకటి కూడా ఉంది. ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే గొబ్బెమ్మలు. అవి కూడా నేను సాటిస్ఫై చేసేసాను.
సో మేము ఆల్ పర్పస్ ఫ్లోర్తో చేసాము, మైదా ఫ్లోర్తో చేయొచ్చు అండ్ వీట్ ఫ్లోర్తో కూడా చేయొచ్చు, బట్ అది హార్డ్ అయిపోతుంది చాలా. సో బట్ దిస్ వన్ ఆల్ పర్పస్ ఫ్లోర్తో చాలా మంచి లుక్ వస్తుంది. గొబ్బమ్మల షేప్లో చేసుకొని వాటికి కలర్ వేసుకోవచ్చు, ఆర్ పసుపు కుంకుమ కొంచెం డార్క్ కలర్స్ అట్లా వేసేస్తే కూడా ఆ లుక్ వచ్చేస్తుంది, గొబ్బమ్మలు ఫీల్ వచ్చేస్తుంది. టోటల్గా అసలు సంక్రాంతి ఫీల్ ఇండియాలో ఎలా ఉంటుందో అలా ఉండింది మా ఇంట్లో ఈసారి. మా పేరెంట్స్ కూడా ఉన్నారు కాబట్టి ఇట్ వాస్ ఆల్ లైక్ ఫన్. అండ్ నేను ఇందాక చెప్పినట్టు ఈ డాల్స్ మీద మీకు ఏమైనా క్వశ్చన్స్ ఆర్ ఎంక్వైరీస్ ఉంటే నన్ను ఇన్స్టాగ్రామ్ ఆర్ ఫేస్బుక్లో రీచ్ అవ్వండి. ఆ లింక్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. ఈవెంట్ రిలేటెడ్ డెకర్ స్టఫ్ కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి, అన్నీ ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్. మీకు ఎకో ఫ్రెండ్లీ ఫ్లవర్స్ ఇన్ డిఫరెంట్ కలర్స్ అండ్ ఎకో ఫ్రెండ్లీ బీడ్స్, మీరు ఇట్లా స్ట్రింగ్స్ క్రియేట్ చేసుకోవడానికి. ఇవే వుడెన్ బీడ్స్తో మనము స్ట్రింగ్స్ చేసుకోవచ్చు అండ్ రంగోలీ కూడా క్రియేట్ చేయొచ్చు. వెరీ కలర్ఫుల్ అండ్ మంచి డిజైన్స్ ఉన్నాయి, చాలా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. సో ఇంకెందుకు లేట్, మీకేమైనా ఈవెంట్స్ దగ్గరలో ఉంటే ట్రై టు రీసెర్చ్ ఆన్ దిస్ ప్రోడక్ట్స్. ఎనీ క్వశ్చన్స్ ఆర్ ఆన్సర్డ్ ఇన్ మై ఇన్స్టాగ్రామ్ ఆర్ ఫేస్బుక్ అకౌంట్. అండ్ ఈ వీడియో మీకు నేను నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్ అండ్ మీ ఫేవరెట్స్ అన్ని కమెంట్ సెక్షన్లో పెట్టేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ you guys can reach out to me on Insta and Facebook for any questions. So thank you so much for watching. See you guys in my next video. Bye bye.